హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మదర్స్ డే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇది ముందు రోజు మా గుండు మల్లెల చెట్టు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇది 26 రెక్కలు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా సంక్రాంతి తర్వాత ఆకులన్నీ మనం తుంచినాం అనుకోండి, చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తాయంట. మా మమ్మీ అయితే మర్చిపోయింది. అందుకే మాకైతే డైలీ ఒక 10, 8 అలా వస్తున్నాయి. దేవుని పటాలకైతే సరిపోతున్నాయి అన్నమాట డైలీ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా, కేక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. నేను మా సిస్టరు. వచ్చిందండి అయ్యారి. సండే కదా, వాళ్ళైతే 2 లోపల రమ్మన్నారు. ఇప్పుడు టైం ఏమో 1:30 అయింది. ఉంటారో లేదో. మా సిస్టర్ అంతా లేట్ చేసింది. రావాలా హ్యాండిల్ చేస్తావా? వెయిట్ ఎట్లా పెట్టింది చూడండి బండి. దశకైతే ఇంకా పెట్రోల్ కొట్టించుకొని, దశ అంటే ఏందో అనుకుంటారేమో కొత్తగా చూసేవాళ్ళు. దశ అంటే మా స్కూటీ నేమ్ అనమాట. స్కూటీకి నేమ్ పెట్టుకున్నాము దశ అని. ఇంకా బేకరీకి అయితే వెళ్తూ ఉన్నాము. ముందు రోజే ఆర్డర్ ఇచ్చినాము. మేము ఎప్పుడు కేక్ ఆర్డర్ చేసుకోవాలనుకున్న తాడిపత్రిలో తాలూకా ఆఫీస్ ఆపోజిట్లో ఒక బేకరీ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఫ్రెష్గా ఇస్తారు కేక్స్. సో అక్కడికైతే వచ్చేసాము. ఇంకా మేము ఆర్డర్ చేసింది అయితే కూల్ కేక్, పైనాపిల్ ఫ్లేవర్. మాకు ఎవరికి ఇష్టంలే పైనాపిల్, కాకపోతే చాక్లెట్ ఫ్లేవర్ చేసేవాళ్ళు లేరంట. అందుకే ఇంకా పైనాపిల్ తీసుకున్నాము. స్ట్రాబెర్రీ, పైనాపిల్ 2 ఆప్షన్స్లో ఒకటి చెప్తే పైనాపిల్ అయితే తీసుకున్నాము. ఇంకా మా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేక్ అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ డెకరేషన్ చేయడానికి కొన్ని బెలూన్స్ తీసుకురావాలి. సో కేక్ అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా ఇప్పుడు ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చేసాము. ఇది కూడా ఎల్లనూరు రోడ్లో ఉంటుంది. కొన్ని బెలూన్స్ తీసుకోవాలి. ఇంకా గిఫ్ట్ ర్యాపర్. మల్టీ కలర్స్ వద్దు, కాంబినేషన్ కలర్స్ కావాలంటున్నా. పర్పుల్ తీసుకో, ఇది బాగుంటుంది. బ్లాక్ బాగుంటుంది. దీంట్లో బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది కదా. మేమైతే బ్లాక్ పర్పుల్ తీసుకుందాం అనుకున్నాము. సో ఆంటీ అయితే పర్పుల్ లేవన్నారు. అందుకే ఇంకా బ్లాక్ ఎల్లో తీసుకున్నాము. బ్లాక్ 15, ఎల్లో 15, ఇంకా 5 వచ్చేసి 5, 10 పర్పుల్ తీసుకున్నాము. అంతే. ఇంక ఇక్కడైతే మా సిస్టర్ ఏదో క్యాప్ పెట్టుకొని ఉంది. ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము. టోటల్గా బిల్ అయితే 300 అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన తర్వాత మా మమ్మీకి లైట్గా అరబిక్ డిజైన్ పెట్టాను ఒక్క హ్యాండ్కి. అడిగితే ఏమంటుంది, ఎర్రగా కాల్చినాను అంటుంది. ఇవి జీడిపప్పులు, కొబ్బరి అంతగా ఆలోచిస్తాను. ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేసింది. ఇంక ఇక్కడైతే శనగపప్పు బాయిల్ చేస్తుంది. కుక్కర్లో పెట్టింటే ఈజీగా అయిపోయేది. వంట చేయాలంటే బాబా స్వెట్ చూడండి. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావా ఏంటి? నేను కాదులేండి, మా సిస్టరే కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం అనమాట శనగ బ్యాళ్ళు సేమియా వేసి పాయసం చేస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో నేను తిన్న తర్వాత అయితే మీ అందరికీ చెప్తాను. నిజమే చెప్తా. ఇంకా శనగపప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇంకా సేమియా అయితే వేసింది. సేమియా వేసిన తర్వాత అందులోకి ముందుగా గీలో ఫ్రై చేసుకుంది కదా జీడిపప్పు, ఎండు కొబ్బరి కూడా వేసింది. తర్వాత అయితే పాలు వేసి మిక్స్ చేసింది అనమాట. యూట్యూబ్లో చూసి ట్రై చేసింది. ఫస్ట్ టైం అనమాట ఇది, అంటే శనగపప్పుతో పాయసం చేయడం. మా సిస్టరు ఎలా ఉంటుందో ఏమో. సిస్టర్ చేసిన పాయసం టేస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం చేసాను. ఇది చెప్పు, ఏం చెప్పావేమి? తింటాను. అంతగా బాలే.
కాసుకొని వచ్చింది చెప్పడానికి, అది బాగాలేదని చెప్పడం కోసం కదా. ఇంకా మేమైతే డెకరేషన్ చేద్దామని అయితే బెలూన్స్లో గాలి నింపేస్తున్నాము. అంటే డెకరేషన్ అంటే ఎక్కువ ఏం కాదులేండి, జస్ట్ లైట్గా అనమాట. ఇంకా మా మమ్మీకి కూడా అయితే ఒక గిఫ్ట్ ఇస్తున్నాము. ఆ గిఫ్ట్ ఏంటనేది అయితే చూస్తూ ఉండండి. ఇంకా పాయసం విషయానికి వస్తే అది మంచిగానే బాయిల్ అయింది, కాకపోతే స్వీట్ కొంచెం తక్కువైంది. దానికి మా సిస్టర్ కవరింగ్ ఒకటి, స్వీట్ ఎక్కువ తినరు కదా మన ఇంట్లో, అందుకే స్వీట్ తక్కువ వేసినానని చెప్తా ఉంది. ఇంకా అయితే ఈవినింగ్ వచ్చేసి ఇది టైం 5:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ గాలి అనమాట. డెకరేషన్ బెలూన్స్ స్టిక్ చేసాము, అస్సలు సరిగే నిలపలేదు అవైతే. ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసాను, అవి ఇంకా కొంచెం వెట్టుగా ఉంది, డ్రై అవ్వలేదు, అదే చూపిస్తున్నాను. మా సిస్టర్కి ఇలా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. డెకరేషన్ చేస్తుంది, తర్వాత అన్నీ ఎక్కడవక్కడే పడేస్తుంది. ఇంకా నేను గిఫ్ట్ ర్యాపర్ తెచ్చాము కదా, సో దానికైతే గిఫ్ట్ ప్యాక్ చేసేసాను. ఏం గిఫ్ట్ గెస్ట్ చేసింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్ అనేది నేనే పెట్టాను, సరిగా రాలేదులేండి. అందుకే ముందు చూసుకోవాలా. ఇంకా సంత ఉంది. ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేసాం ఫ్రెండ్స్. అక్కడ పైన బెలూన్స్ స్టిక్ చేసాం కదా, ఇంకా చాలా బెలూన్స్ ఉన్నాయి, గాలికి అస్సలు నిలపలే. ఆ పైన బెలూన్స్ కూడా ఒక రెడీ చేసిన 15 మినిట్స్ ఉన్నాయి అంతే. ఫుల్ వాన రాలేదు కానీ గాలి ఫుల్ వచ్చింది. ఇంకా సర్లే అని వదిలేసి మేము వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి అదే రెడీ అయ్యేసి వచ్చేసాము. ఇంకా మా సిస్టర్ డ్రెస్ అయితే మీషోలో కొనింది, నేనైతే తిరుపతిలో రిలయన్స్ మార్ట్లో కొనేది. ఇంకా మా సిస్టరు మా మమ్మీ మ్యాచింగ్ రోజ్ కలరు, నేనైతే రెడ్ కలరు. ఇంకా నెక్స్ట్ డేనే ఓట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, త్వరగా కేక్ కట్ చేపించి తొందరగా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ ఓట్ వేయడానికి వెళ్ళాలి కదా. ఇంకా మా మమ్మీ కూడా రెడీ అయిపోయినారు. ఇంకా మా డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ ఆవు కనపడుతుంది కదా, అది మదర్స్ డేకి చాలా బాగుంటుంది అనిపించి ఆడ పెట్టాము. అదైతే మేము కోట్లింగాలకి వెళ్ళినప్పుడు గుర్తుగా తీసుకొచ్చుకున్నాము. ఇంకా అక్కడ ఒక ప్లాంట్, ఇంకా లైట్స్ వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ ఉండినాయి. ఇంకా అవి శారీ అనమాట, అది ప్యారెట్ గ్రీన్, ఆ శారీకి అలా పెట్టాము. ఇంకా మా మమ్మీ అయితే కేక్ కట్ చేయడానికి కూర్చున్నారు కింద. చైర్ వేసింటే బాగుండు అనిపించింది, కాకపోతే కింద అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా, ఎక్కువసేపు కూడా కూర్చోగలుగుతుందని ఇంకా మేమైతే కింద ఇలా సెట్ చేసినాము. ఇక్కడ ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టాము. హ్యాపీ మదర్స్ డే రాజా. రాజా నీకు కూడా ఫాదర్స్ డే ఉందిలే. కచ్చి హ్యాపీ విష్. ఫస్ట్ హ్యాపీ మదర్స్ డే. ఇంక ఇక్కడ బ్లాస్ట్ కొట్టాం ఫ్రెండ్స్, అది వచ్చినట్టు కూడా తెలియలేదు. దాంట్లో అన్ని పేపర్లే ఉన్నాయి, మెరుపులు అయితే అస్సలు లేవన్నమాట. దీనికైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాము. ఇంక ఇక్కడ మేము మా మమ్మీకి గిఫ్ట్ ఇస్తున్నాము. మా మమ్మీకి ఫేవరెట్ కలర్, ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటా ఉండినారు, అందుకే ఇంకా మేమైతే ఈ శారీ ఆర్డర్ చేసి ఇస్తున్నాము. మా మమ్మీకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ శారీ అయితే మా మమ్మీకి చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే రాజా. నేను రాజా అని పిలుస్తాను, ఎందుకు పిలుస్తాను మీకు డౌట్ రావచ్చు. మా మమ్మీకి
రాజా అనే పిలవడం చాలా ఇష్టము, అందుకే నేనైతే రాజా అనే పిలుస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.